శాన్విశ్రీ లెర్నింగ్ వరల్డ్ ఛానల్. ఈరోజు మనము మిర్గం గురించి తెలుసుకోబోతున్నాము. మిర్గంకి శాస్త్రీయ నామం మృగశిర కార్తె. మిర్గం అనేది సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించే రోజును సూచిస్తుంది. సూర్యుడు ఏ నక్షత్రంలోకి ప్రవేశించే రోజును సూచిస్తుంది? మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించే రోజును సూచిస్తుంది. ప్రతి సంవత్సరం సాధారణంగా జూన్ 8వ తేదీన ఈ కార్తె ప్రారంభమవుతుంది. ఇక్కడ ఏ తేదీన కార్తె ప్రారంభమవుతుంది? జూన్ 8వ తేదీన ఈ కార్తె ప్రారంభమవుతుంది. ఋతుపవనాల ఆగమనం. రోహిణి కార్తె నాటి తీవ్రమైన ఎండలు ముగిసి నైరుతి ఋతుపవనాలతో తొలి వర్షాలు అంటే తొలకరి జల్లులు కురిసే కాలం ఇది. అంటే ఎండాకాలం ముగిసి తొలి వర్షాలు కురిసే కాలం ఇది. రైతులు దీనిని వ్యవసాయ పనులు ప్రారంభించడానికి, ఏరువాక సాగడానికి శుభసూచకంగా భావిస్తారు. అంటే రైతులు ఈ సమయాన్ని శుభసూచకంగా భావిస్తారు. చేపలు తినే సాంప్రదాయం. మిర్గం రోజు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చేపలు తింటారు. అంటే మిర్గం రోజు ప్రతి ఒక్కరు చేపలు తినడం వల్ల వాతావరణం ఒక్కసారిగా చల్లబడటం వల్ల వచ్చే గుండె జబ్బులు, శ్వాసకోశ సమస్యల నుంచి చేపలు తినడం వల్ల ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. అంటే వాతావరణం మార్పు వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల నుంచి చేపలు తినడంతో ఉపశమనం లభిస్తుంది. బెల్లం, ఇంగువ. ఉదయాన్నే బెల్లంలో ఇంగువ కలుపుకొని తింటారు. ఇది శరీరంలో వేడిని పుట్టించి వర్షాకాలంలో వచ్చే జలుబు, జ్వరాల నుండి బారిన పడకుండా కాపాడుతుంది. అంటే ప్రత్యేకంగా ఈరోజు బెల్లం మరియు ఇంగువ కలుపుకొని తినడం వల్ల వర్షాకాలంలో వచ్చే ఆరోగ్య సమస్యల బారిన పడకుండా కాపాడుతుంది. మందు పంపిణీ. ఆస్తమా, ఉబ్బసం వ్యాధి నివారణ కోసం హైదరాబాదులో బత్తినీ సోదరులు అందించే ప్రసిద్ధి చేప ప్రసాదం లేదా చేప మందు పంపిణీ కూడా ఖచ్చితంగా ఈ మిర్గం రోజునే ప్రారంభమవుతుంది. అంటే మనకి ఉబ్బసం అంటే ఆస్తమా వ్యాధి కోసం హైదరాబాదులో ప్రసిద్ధి చెందిన బత్తినీ సోదరులు అందించే ప్రసిద్ధి చేప ప్రసాదం పంపిణీ కూడా ఈ రోజే ప్రారంభమవుతుంది. ముగింపు. మిర్గం అనేది ముఖ్యంగా వర్షాకాలాన్ని స్వాగతించే ఒక సాంప్రదాయ భారతీయ పండుగ. వాతావరణం మారేటప్పుడు మనలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ఈ రోజున అందరూ ఖచ్చితంగా చేపలు తింటారు. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మనం మరో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.